తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడైన యేసునే చూస్తూ ఆయన మీద ఆధారపడి జీవించినట్లయితే నిన్ను కాపాడుకుంటావు. ఒకనొక రోజు యవనస్ట్ పాస్టర్ గారితో ఆదాం గురించి మాట్లాడుతూ పాస్టర్ గారు, ఆదామునకు అసలు బుద్ధి లేదండి అంటుంటే పాస్టర్ గారు వెంటనే, అదేమిటయ్యా అంత పెద్ద మాట అనేసావు అని ఆశ్చర్యంగా చూడగా, యవనస్తుడు, లేకపోతే ఏమిటండి, దేవుడు అన్ని పండ్లు ఇచ్చి ఒక్క పండు తినవద్దని అన్నాడు, మిగిలిన పండ్లన్నిటినీ వదిలేసి ఆ ఒక్క పండే తిన్నాడు, వద్దంటే ఎందుకు తినాలి చెప్పండి, ఆనాడు ఆదాము స్థానంలో నేను ఉన్నట్లయితే అసలు ఆ పండు జోలికి వెళ్ళేవాడని కాదు అని అంటుంటే పాస్టర్ గారు బాగా ఆలోచించి ఆ కుర్రవాడిని తన ఇంటికి భోజనానికి ఆహ్వానించాడు. పాస్టర్ గారు రకరకాల వంటలు సిద్ధం చేయించి డైనింగ్ టేబుల్ మీద పెట్టించాడు. ఆ యవనస్తుడికి అన్ని డిషెస్ చూపిస్తూ, ఈ టేబుల్ మీద ఉన్న వంటకాలన్నీ నీకోసమే, అయితే టేబుల్ మధ్యలో ఉన్న గిన్నె మాత్రం తెరిచే ప్రయత్నము చేయవద్దు, దాని సంగతి మనం తర్వాత చూద్దాము అన్నారు. ఇంతలో ఫోన్ కాల్ వస్తే మాట్లాడడానికని పాస్టర్ గారు హాల్లోకి వెళ్ళారట. ఆ యవనస్తుని కళ్ళు ముందు ఎన్నో రకాల వంటలు ఉన్నా వాటితో తృప్తి పడక, పాస్టర్ గారు ఎలాగూ ఫోన్ మాట్లాడుతున్నారు కనుక వచ్చేలోపు పాస్టర్ గారు తెరవద్దన్న గిన్నెలో ఏముందో చూడాలని తెరిచే ప్రయత్నం చేయగా అందులో ఉన్న పక్షి కాస్త ఎగిరిపోయిందట. అయ్యో, పాస్టర్ గారు వచ్చేలోపు ఎలాగైనా ఆ పక్షిని పట్టుకుని మరలా లోపల పెట్టేయాలని దాన్ని పట్టుకునే క్రమంలో డైనింగ్ టేబుల్ మీద పడ్డాడట. ఆ డైనింగ్ టేబుల్ కాస్త వచ్చి అతని మీద పడేసరికి గట్టిగా శబ్దమైంది. ఆ శబ్దానికి పాస్టర్ గారు గబగబా వచ్చి ఆ యవనస్తుడిని చూసి, అయ్యయ్యో ఏమైందయ్యా అని అంటూ ఉంటే ఆ యవనస్తుడు ఇలా అన్నాడు, ఆదాము స్థానంలో నేనున్నా, నేను కూడా ఆ పండు తినేవాడినని ఇప్పుడు అర్థమైంది అని అన్నాడట. దయచేసి గమనించండి, ఈనాడు అనేక మంది తప్పుడు పనులు చేయకపోవడానికి కారణం వారి పైనుంచి ఊడిపడ్డవాళ్ళు కాదు, కానీ వారికి ఆ అవకాశం రాలేదు. కాబట్టి ఆదాము స్థానంలో మనమున్న అదే విధంగా పడిపోయే వాళ్ళం కనుక పాపంలో పడిపోయిన వారిని చూచి ఆ స్థానంలో నేను ఉన్నట్లయితే ఆ విధంగా పాపిష్టి పనులు చేసేవాడిని కాదు అని గొప్పలు చెప్పుకోకుండా దారి తప్పిన పాపంలో పడినటువంటి వారిపై కనికరపడి మరలా వారి విశ్వాసంలో కొనసాగులాగా బలపరిచే బాధ్యత మన మీద ఉందనే సత్యం మనము మర్చిపోకూడదు. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకున్న ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తాను శోధింపబడినేమో అని తన విషయమా చూచుకొనుచు సాత్వికమైన మనస్సుతో అట్టి వానిని మంచి దారికి తీసుకుని రావలెను. అదే సమయంలో మనం క్రియాపూర్వకంగా పాపము చేయకపోయినా పాపపు ఆలోచనలు, తలంపులు, చూపులు కలిగి ఉన్నప్పుడు దేవుడు మనల్ని తీర్పు తీరుస్తాడు అని మర్చిపోవద్దు. అనగా మనం చేసే పాపమును బట్టి మాత్రమే కాక మన ఊహలు, తలంపులు బట్టి కూడా తీర్పు తీరుస్తాడనే సత్యాన్ని గ్రహించి మనల్ని మనం సరిచేసుకుని ఇతరుల కంటే గొప్పవారము, పరిశుద్ధులము అనే గర్వాన్ని వదిలిపెట్టి దీనస్థితిని ధరించవలనని మనవి చేయుచున్నాను. తప్పు చేసిన పాపంలో పడిన వారిని చూసి సులభంగా తీర్పు తీర్చడం ప్రతి మూర్ఖుడు చేయగలడు. కానీ అదే స్థితిలో నేను అదే తప్పు చేసేవాడినేమో అని స్వపరీక్ష చేసుకుని బహు జాగ్రత్తగా జీవిస్తూ ఇతరులకు మాదిరికరంగా జీవించమని దేవుడు మనవి చేస్తున్నారు. దేవుడు సెలవిస్తున్నారు, తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూసుకోవాలి కదా అని బైబిల్ సెలవిస్తుంది. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించి వాడైన యేసునే చూస్తూ ఆయన మీద ఆధారపడి జీవించినట్లయితే నేను కూడా కాపాడబడతాము. ప్రార్థిద్దాం. జీవం కలిగిన దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీ దాన్ని బట్టి, మీ కృపను బట్టి, మీరు నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయ్యా, మేమేమై ఉన్నామనైనా కేవలం మీ కృప వల్ల మాత్రం మేము ఇలా ఉన్నాం. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న రాజా, మీకే స్తుతి, మీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాలం ప్రార్థనలోకి బివిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని వారికి కావలసిన కాపుదల, కృప, ఆరోగ్యం, ఆయుస్సు, సమాధానం, నెమ్మదిని అనుగ్రహించండి. ఈరోజు ప్రయాణం చేస్తున్న ప్రతి ప్రయాణాన్ని జ్ఞాపకం చేసుకుని మీ కృప అనుగ్రహించండి. ప్రతి ఒక్కరి పట్ల అద్భుతమైన కార్యాలు జరిగించండి. ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరిపించుకున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే మీ మీద నిజంగా ఆనుకుని ప్రార్థిస్తున్నారో వారి ప్రార్థన అంగీకరించి ఆలకించి వారి ప్రతి సమస్య నుంచి విడుదల దయచేస్తారని, సమస్త గంట మహిమ ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభువుని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.